ఒకటి అర్జున విషాద యోగం. ఈ అధ్యాయాన్ని చదవడం వల్ల చదివిన వారికి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి. 2 సాంఖ్యయోగం. ఆత్మస్వరూపం గోచరిస్తుంది. అలౌకిక శక్తి లభిస్తుంది. సుఖశాంతులు కలుగుతాయి. 3 కర్మయోగం. ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు ఆత్మహత్యల వలన చనిపోయి జీవులు అక్కడ సంచరిస్తున్నట్లయితే వాటికి ప్రేతత్వం నశిస్తుంది. తన వారు చేసిన పాపాలు కూడా పోగొడుతుంది. 4, 5 జ్ఞానయోగం. కర్మ సన్యాస యోగం. ఈ అధ్యాయాలు చదువుతున్నప్పుడు విన్నా కూడా చెట్లు, పశువులు, పక్షులకు కూడా పాపం నశించి ఉత్తమ గతిని పొందుతారు. 4వ అధ్యాయం వలన భయద్వేషాలు, 5వ అధ్యాయం వలన మహాపాపాలు తొలగిపోతాయి. 6 ఆత్మ సంయమ యోగం. ఈ అధ్యాయాన్ని చదివిన వారికి అన్నదాన, గోదాన, విద్యాదాన ఇలా సమస్త దానాల ఫలితం లభించి విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. జ్ఞాన సిద్ధి కలుగుతుంది. 7 జ్ఞాన విజ్ఞాన యోగం. జన్మరాహిత్యం కావాలి అని అనుకునేవారు ఈ అధ్యాయాన్ని చదివితే చాలు, ఉత్తమోత్తమైన జన్మ కలుగుతుంది. 8 అక్షర పరబ్రహ్మయోగం. ఈ అధ్యాయం చదివినా విన్నా బ్రహ్మరాక్షసత్వం వదిలిపోయి పాపాలు నశిస్తాయి, ముక్తి కలుగుతుంది. 9 రాజ విద్య రాజగుహ్య యోగం. ఈ అధ్యాయాన్ని చదివితే ఇతరుల దగ్గర నుంచి మనం ఏనాడైనా ఏదైనా వస్తువు ఉచితంగా కానీ దొంగతనంగా కానీ తీసుకున్నందువల్ల సంక్రమించిన పాపం నశిస్తుంది, రుణం నశిస్తుంది, యజ్ఞం చేసిన ఫలం లభిస్తుంది. 10 విభూతి యోగం. ఆశ్రమ ధర్మాలన్నీ సక్రమంగా నిర్వహిస్తే ఏ విధమైన పుణ్యం వస్తుందో ఆ పుణ్యం వస్తుంది, జ్ఞాన వృద్ధి కలుగుతుంది. 11 విశ్వరూప సందర్శన యోగం. ప్రేత పీడలు తొలగిపోతాయి. 12 భక్తి యోగం. ఈ అధ్యాయాన్ని శ్రద్ధగా పారాయణ చేస్తే మన ఇష్ట దేవత సాక్షాత్కారం జరుగుతుంది, జ్ఞాన దృష్టి కలుగుతుంది, ఏకాగ్రత, భగవంతుని ప్రీతి కలుగుతుంది. క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఈ అధ్యాయాన్ని చదవటం వల్ల చండాలత్వం నశిస్తుంది, కోరిన ఫలం లభిస్తుంది. 14 గుణత్రయ విభాగ యోగం. వ్యభిచార దోషం, శ్రీహత్య పాతకం తొలగిపోతాయి, మహాశక్తి అనుగ్రహం లభిస్తుంది. పురుషోత్తమ భోజనం చేసే ముందు పఠించాలి, ఆహార శుద్ధి కలుగుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది. 16 దైవాసుర సంపద్విభాగ యోగం. చదివిన వారితో పాటు విన్నవారికి సైతం బల పరాక్రమాలు విజయం లభిస్తాయి. 17 శ్రద్ధాత్రయ విభాగ యోగం. వ్యాధులు తొలగిపోతాయి. 18 మోక్ష సన్యాస యోగం. దాన ధర్మ యజ్ఞాలు చేసిన ఫలం లభిస్తుంది.